శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 10 భక్తుల ఆత్మశుద్ధి కోసం బాబా చేసిన పరీక్షలు గురువు మార్గాన్ని నమ్మిన వారికి కలిగే దైవ అనుగ్రహం. ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలు: భక్తుల విశ్వాసాన్ని పరీక్షించేందుకు బాబా చేసిన పరీక్షలు, సద్గురువు యొక్క దయ, భక్తుల మార్గాన్ని సరిచేసే శక్తి. నానా చోపదే మరియు తాత్యా పటేల్ కి బాబా ఇచ్చిన బోధన. నిజమైన భక్తి అంటే ఏమిటో చెప్పే సంఘటనలు. బాబా మాటల వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మికత. బాబా భక్తులను పరీక్షించిన విధానం. ఈ అధ్యాయంలో బాబా భక్తుల విశ్వాసాన్ని ఎలా పరీక్షించారో తెలియజేస్తుంది. భక్తులు నిజమైన అంకిత భావంతో ఉన్నారా, లేక భయంతోనే ఆయనకు అర్చి పూజ చేస్తున్నారా అన్నది తెలుసుకోవాలనేది బాబా ఉద్దేశం. ఈ పరీక్షలు మనసుకు కష్టంగా అనిపించినా భక్తుల ఎదుగుదలకే ఉపయోగపడతాయి. విశ్వాసం అనేది బలహీనతలో కాకుండా దృఢతలో ఏర్పడాలి అనే సందేశాన్ని ఈ అధ్యాయం బలంగా ఇచ్చింది. నానా సాహెబ్ చోపదే కరుణను పొందిన భక్తుడు. నానా సాహెబ్ బాబాను చాలా కాలం నుంచి నమ్ముతున్నవాడు. ఒకసారి ఆయన మనస్సులో తటస్థత కలుగుతుంది. ఈ బాబా నిజంగా సద్గురువేనా అనే సందేహంతో. ఆ సందేహాన్ని గుర్తించిన బాబా అర్థవంతమైన మాటలతో, సానుభూతితో నానాకు విశ్వాసం లోతుగా బలపడేలా చేస్తారు. ఇది మనకు చెబుతుంది, సద్గురువు అంటే మన భయాలను తొలగించేవారు, మనలో నమ్మకాన్ని నింపేవారు. బాబా మాటలు, బోధనలకు జీవం. ఈ అధ్యాయంలో బాబా మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక బోధన. ఆయన ఎప్పుడూ వృధా మాటలు మాట్లాడరు. ప్రతి మాటలో భావం ఉంటుంది, ప్రేరణ ఉంటుంది, మార్గం ఉంటుంది. ఉదాహరణకు ఆయన ఒకసారి ఇలా అంటారు: నేను ఎవరి వద్ద పనిచేయడం లేదు, నా ఉద్యోగం భక్తులను కాపాడటం. ఈ మాటల వెనుక ఉన్న సందేశం, బాబా తాను భౌతికంగా ఏ పదవిలో లేనప్పటికీ భక్తుల ఆశ్రయంగా మారడమే తన ధర్మంగా భావిస్తారన్నది. తాత్యా పటేల్ సిరిడిలో బాబా సేవలో విరమించిన భక్తుడు. తాత్యా పటేల్ గురించి కూడా ఈ అధ్యాయంలో చెప్పబడింది. ఆయన బాబా పట్ల అపారమైన ప్రేమతో సేవ చేసేవాడు. తాత్యాకి బాబా నడిచే బాటగా మారతారు, సేవ చేస్తూ జీవితాన్ని ధ్యానం, భక్తితో నింపుతారు. అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం బాబా ఎలా భక్తుల విశ్వాసాన్ని పరీక్షిస్తారో తెలియజేస్తుంది. బాబా ఎప్పుడూ భక్తుల మనసులో ఉన్న భయం, సందేహాన్ని తొలగిస్తారు. బాబా మాటలు తత్వబోధ, మార్గదర్శనం, ఆత్మిక సాధనకు అడ్డిగా ఉంటాయి. మనం గురువుపై అచంచలమైన విశ్వాసంతో ఉంటే ఆయనే మన జీవితాన్ని రక్షిస్తారు, మార్గం చూపుతారు. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.